Hi students, MLT first year microbiology and pathology subject. In that today we discuss about the compound microscope. Today topic is compound microscope అంటే సంయుక్త సూక్ష్మదర్శిని. సంయుక్త సూక్ష్మదర్శిని యొక్క ఉపయోగం ఏంటి, వాటి యొక్క భాగాల గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. Compound microscope. This microscope is a basic tool useful for the microbiology lab for observation of the microorganisms. Microscope is useful for the observation of minute organisms and cells. సూక్ష్మదర్శిని సహాయంతో మనము కంటికి కనిపించని అతి చిన్న కణాలను మరియు సూక్ష్మజీవులను మనము చూడగలుగుతాము. సూక్ష్మజీవులను మనం కంటితో చూడలేము, అలాంటి సూక్ష్మజీవులను మనం మైక్రోస్కోప్లో గమనించగలుగుతాం. మరి మైక్రోస్కోప్ యొక్క ఫంక్షన్, మైక్రోస్కోప్ యొక్క విధి ఏంటిది అంటే మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే మనం చూడాలనుకున్న దాన్ని మనము ఆబ్జెక్ట్ అంటాం. ఆ ఆబ్జెక్ట్ని మనము ఎన్నో రెట్లు పెద్దదిగా చేసి మనకు చూపిస్తుంది ఏంటిది మైక్రోస్కోప్ అనేది. అది దాని యొక్క మెయిన్ ఫంక్షన్. Compound microscope. The microscope is used to see the minute organisms. The main function of the microscope is the magnification of the object. We cannot see the microbes with naked eye. The structure and shape of the microbes can be seen only under the microscope. మైక్రోస్కోప్ యొక్క ఉపయోగం ఏంటిది, మనకి కంటికి కనిపించని అతి చిన్న సూక్ష్మ కణాలను, సూక్ష్మ జీవులను గమనించడానికి మైక్రోస్కోప్ అనేది ఉపయోగపడుతుంది. మైక్రో మీన్స్ స్మాల్, స్కోప్ మీన్స్ వ్యూ, చిన్న వాటిని చూడడానికి ఉపయోగించే పరికరం. ఇది బేసిక్ టూల్ అన్నట్టు దేంట్లో, మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో. ఎందుకు అంటే మనకి మైక్రోస్కోప్ ద్వారానే సూక్ష్మజీవులను గమనించగలుగుతాం. సూక్ష్మజీవులనే మన కంటికి కనిపించవు. ఆ సూక్ష్మజీవి యొక్క ఆకారము, నిర్మాణం ఎలా ఉంది అని కూడా మనం సూక్ష్మదర్శిని సహాయంతో గమనించవచ్చు. మరి బేసిక్ ఫంక్షన్, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద మైక్రోస్కోప్ ఏంటిది, మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మ్యాగ్నిఫికేషన్ మీన్స్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే మనం చూస్తున్న కణాలను, సూక్ష్మజీవులను ఎన్నో రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తుంది. 10 times, 45 times, 100 times. ద మైక్రోస్కోప్ కెపాసిటీని బట్టి, అంటే మైక్రోస్కోప్ యొక్క కెపాసిటీని బట్టి మనకి అది ఎన్నో లక్షల రెట్ల వరకు కూడా పెద్దదిగా చేసి చూపిస్తుంది అన్నట్టు. The dark image of the object appears against bright background. మనం మైక్రోస్కోప్లో చూస్తున్నప్పుడు ఆ మైక్రో ఆర్గానిజం, మనకి ఫంగస్ కావచ్చు, ఆల్గే కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఏవైనా చూస్తున్నప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది, బ్రైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ కలర్గా కనిపిస్తుంది. చూస్తున్న ఆర్గానిజం, చూస్తున్న సూక్ష్మజీవి మాత్రం డార్క్గా కనిపిస్తుంది. అంటే కలర్, అది గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్, పింక్ ఉంటే పింక్, అలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అంటే డార్క్ ఇమేజ్, చూస్తున్న సూక్ష్మజీవి ఏంటిది డార్క్ కలర్గా కనిపిస్తుంది, చుట్టూ బ్రైట్గా కనిపిస్తుంది అన్నట్టు. అది ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్ యొక్క బేసిక్ ప్రిన్సిపుల్. డార్క్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అపియర్స్ అగెనెస్ట్ బ్రైట్ బ్యాక్గ్రౌండ్. అంటే బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది. చూస్తున్న ఆబ్జెక్ట్ ఏ కలర్గా ఉంటుంది, డార్క్ కలర్గా ఉంటుంది అన్నట్టు. ఆబ్జెక్ట్ అంటే ఏంటిది, మనం చూస్తున్నది, అది కణాలే కావచ్చు, సూక్ష్మజీవులే కావచ్చు, వేటినైతే మనం అబ్జర్వ్ చేస్తున్నామో దాన్ని ఆబ్జెక్ట్ అంటాం మనం. ఓకే, మైక్రోస్కోప్ ఏంటిది, టుడే టాపిక్ ఏంటిది, కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే సంయుక్త సూక్ష్మదర్శిని. ఈ సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా మనము కంటికి కనిపించని అతి చిన్న కణాలను, సూక్ష్మజీవులను మనము చూడగలుగుతాము. సూక్ష్మజీవులను చూడడమే కాకుండా వాటి యొక్క ఆకారము, నిర్మాణం ఏ విధంగా ఉందని కూడా తెలుసుకోవచ్చు. మరి ఆ కాంపౌండ్ మైక్రోస్కోప్ యొక్క పార్ట్స్, భాగాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. కాంపౌండ్ మైక్రోస్కోప్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. అవేంటివి, మెకానికల్ పార్ట్స్, మ్యాగ్నిఫైయింగ్ పార్ట్స్, ఇల్యూమినేటింగ్ పార్ట్స్. మెకానికల్ పార్ట్స్, మ్యాగ్నిఫైయింగ్ పార్ట్స్, ఇల్యూమినేటింగ్ పార్ట్స్, 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. 3 భాగాలుగా దాన్ని విభజిస్తారు అన్నట్టు. మైక్రోస్కోప్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నదని మనం నిన్న క్లాస్లో చూసాము, మైక్రోస్కోప్ డయాగ్రామ్ని. అందులో ఏంటిది, మెకానికల్ పార్ట్స్ ఏంటివి, అవి బేస్,
ఏంటిది ఫస్ట్ది బేస్. బేస్ని ఏమంటాం? ఫూట్ లేదా స్టాండ్ అంటాం. బేస్, ఫూట్, స్టాండ్ అంటే ఏంటిది? కింద ఉంటుందిగా, యూ షేప్లో ఉంటుంది. బేస్ ఏ షేప్లో ఉంటుంది? యూ షేప్లో ఉంటుంది, లేదా హార్స్ షూ షేప్ అంటాం. బేస్ అపియర్స్ యూఆర్ హార్స్ షూ షేప్ అంటే గుర్రపు డెక్క ఆకారంలో కానీ యూ ఆకారంలో కానీ ఉంటుంది ఫూట్ అనేది, బేస్ అనేది. ఆ బేస్ పైన మనకు మైక్రోస్కోప్ మొత్తం ఫిక్స్డ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. బేస్ ఎందుకు హెల్ప్ చేస్తుంది? ఫిక్స్డ్గా, మైక్రోస్కోప్ అనేది ఫిక్స్డ్గా స్టాండ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అది ఏ షేప్లో ఉంటుంది? యూ షేప్లో కానీ హార్స్ షూ షేప్లో కానీ ఉంటుంది బేస్ అనేది. నెక్స్ట్ ఆర్మ్. ఆర్మ్ అనేది ఏ షేప్లో ఉంటుంది? సి షేప్లో. హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆర్మ్ అనేది, హ్యాండ్లింగ్ చేయడానికి. నెక్స్ట్ ఆ ఆర్మ్కి అటాచ్ అయ్యి ఆబ్జెక్టివ్ లెన్సెస్ అని ఇల్యూమినేటింగ్ పార్ట్స్ అన్నీ కూడా ఆ ఆర్మ్కి అటాచ్ అయి ఉంటాయి. Arm is the C-shaped part. It is useful for the handling, and the arm consists the lenses and the illuminating parts. And next, స్టేజ్. స్టేజ్ ఏంటిది? స్లైడ్ ఈజ్ ప్లేస్డ్. స్టేజ్ ఉంటుంది కదా, లెన్సెస్ కింద స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ పైననే మనం స్లైడ్ పెడతాం. స్టేజ్ పైననే స్లైడ్ పెట్టి ఆ స్లైడ్లో ఉన్న ఆర్గానిజంని అబ్జర్వ్ చేస్తాం. స్టేజ్ ఎందుకోసము? స్లైడ్ని పెట్టడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఆ స్టేజ్కి అటాచ్ అయ్యే స్టేజ్ క్లిప్స్ ఆర్ స్లైడ్ హోల్డర్స్ అంటాం. స్టేజ్కి అటాచ్ అయ్యి ఏముంటాయి? స్లైడ్ క్లిప్స్ ఆర్ స్లైడ్ హోల్డర్స్ అంటాం. అంటే ఏంటిది? ఆ స్లైడ్ని ఫిక్స్డ్గా ఉంచడానికి, అటు ఇటు కదలకుండా స్లైడ్ని ఫిక్స్డ్గా ఉంచడానికి స్టేజ్ పైన స్లైడ్ హోల్డర్స్ అనేవి ఉంటవి. అవి ఫిక్స్డ్గా ఉంటాయి స్లైడ్ని. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ నాబ్స్. 2 రకాల అడ్జస్ట్మెంట్ నాబ్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. కోర్స్ అడ్జస్ట్మెంట్, ఫైన్ అడ్జస్ట్మెంట్ నాబ్స్. తిప్పే వాటిని ఏమంటాం? నాబ్స్ అంటాం. కోర్స్ అడ్జస్ట్మెంట్ నాబ్. అడ్జస్ట్మెంట్ నాబ్స్ మెయిన్లీ 2 టైప్స్. కోర్స్ అడ్జస్ట్మెంట్, ఫైన్ అడ్జస్ట్మెంట్. పెద్దదిగా ఉండేది కోర్స్ అడ్జస్ట్మెంట్, చిన్నగా ఉండేది ఫైన్ అడ్జస్ట్మెంట్. తిప్పే వాటిని ఏమంటాం? నాబ్స్ అంటాం. కోర్స్ అడ్జస్ట్మెంట్ నాబ్ ఎందుకోసం అంటే ఆబ్జెక్టివ్ లెన్సెస్. ఆబ్జెక్టివ్ లెన్సెస్ అంటే ఏంటిది? స్లైడ్ స్టేజ్ పైన ఉంటుంది కదా, లెన్స్లు అనేవి 3 రకాల లెన్స్లు. ఆ లెన్స్ అనేవి మూవ్ కావడానికి, అప్ డౌన్ చేయడానికి కోర్స్ అడ్జస్ట్మెంట్ నాబ్ ఉపయోగపడుతుంది. అంటే స్లైడ్లో ఉన్న ఆబ్జెక్ట్, దాని బ్యాక్టీరియా కావచ్చు, ఆ బ్యాక్టీరియాని మనం చూడాలి అంటే మనం మూవ్ చేయాలి, లెన్స్ని కిందికి స్లైడ్ దగ్గరికి దింపాలన్నప్పుడు అప్పుడు ఈ కోర్స్ అడ్జస్ట్మెంట్ ఉపయోగపడుతుంది. అప్పుడు మనకు బ్యాక్టీరియా అనేది కనిపిస్తుంది. కనిపించిన తర్వాత నెక్స్ట్ ఫైన్ అడ్జస్ట్మెంట్ నాబ్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది. దాన్ని మూవ్ చేయాలి, స్లోగా మూవ్ చేస్తున్నప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది క్లారిటీగా కనిపిస్తుంది. కోర్స్ అడ్జస్ట్మెంట్ నాబ్ని తిప్పినప్పుడు మనకి రఫ్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది, అంటే బ్యాక్టీరియా కనిపిస్తుంది. ఇంకా క్లారిటీగా క్లియర్గా కనిపించాలంటే ఫైన్ అడ్జస్ట్మెంట్ నాబ్ని మూవ్ చేయాలి, తిప్పాలన్నప్పుడు. అప్పుడు బ్యాక్టీరియా కలర్ఫుల్గా క్లియర్గా కనిపిస్తుంది. అలాంటి అడ్జస్ట్మెంట్ నాబ్స్ అనేవి ఉంటాయి. కోర్స్ అడ్జస్ట్మెంట్ పెద్దదేంటిది? కోర్స్ అడ్జస్ట్మెంట్ నాబ్. దేనికోసము? లెన్సెస్ని మూవ్ చేయడానికి, నెక్స్ట్ రఫ్ ఇమేజ్ని షో చేస్తుంది. నెక్స్ట్ ఫైన్ అడ్జస్ట్మెంట్ నాబ్ ఏం చేస్తుంది? ఫైన్ ఇమేజ్ని షో చేస్తుంది, అంటే క్లియర్గా ఉండేటట్టుగా చూపిస్తుంది అన్నట్టు. ఆ విధంగా మనకి స్లైడ్ పైన ఉన్న సూక్ష్మజీవులను గమనించగలుగుతాం. నెక్స్ట్ బాడీ ట్యూబ్. బాడీ ట్యూబ్ని ఏమంటాం? హాలో మెటల్ సిలిండర్ ట్యూబ్. పెద్దదిగా ఉంటుంది. ఐపీస్ కింద ఉండే డ్రా ట్యూబ్ కింద ఉండేది బాడీ ట్యూబ్. బాడీ ట్యూబ్ ఏంటిది? హాలో ట్యూబ్. దా బాడీ ట్యూబ్కి అటాచ్ అయ్యే నోస్ పీస్ ఉంటుంది. బాడీ ట్యూబ్కి అటాచ్ అయ్యే ఏముంటుంది? నోస్ పీస్ ఉంటుంది. ఆ నోస్ పీస్కే ఆబ్జెక్టివ్ లెన్సెస్ అటాచ్ అయి ఉంటాయి. బాడీ ట్యూబ్ ఈజ్ ద హాలో మెటల్ సిలిండర్ ట్యూబ్. దేని కింద ఉంటుంది? ఐపీస్, డ్రా ట్యూబ్, దాని తర్వాత బాడీ ట్యూబ్. మీరు డయాగ్రామ్ చూస్తూ ఈ పార్ట్స్ అనేది అర్థం చేసుకోవాలి. డయాగ్రామ్ అనేది నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఆ డయాగ్రామ్ చూస్తున్నప్పుడు మీకు ఈ పార్ట్స్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ రివాల్వింగ్ నోస్ పీస్. ఈ రివాల్వింగ్ నోస్ పీస్ బాడీ ట్యూబ్కి అటాచ్ అయ్యి రివాల్వింగ్ నోస్ పీస్ ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటుంది అన్నట్టు, రివాల్వ్ అవుతుంటుంది. దానికి ఆబ్జెక్టివ్ లెన్సెస్ ఉంటాయి. రివాల్వింగ్ నోస్ పీస్కి ఏముంటాయి? ఆబ్జెక్టివ్ లెన్సెస్ అనేది
కలిగి ఉంటాయి. ఇవి మెకానికల్ పార్ట్స్. మనకి అవి మూవ్ చేయగలుగుతాం, హ్యాండిల్ చేయడానికి ఉపయోగించేవి ఏంటివి మెకానికల్ పార్ట్స్. ఆ మెకానికల్ పార్ట్స్ ఏంటిది బేస్ ఫుట్ ఆర్ స్టాండ్. అదే షేప్లో ఉంటుంది, యూ షేప్ కానీ హార్స్ షూ షేప్ అంటే గుర్రపు డెక్క ఆకారంలో ఉంటుంది, యూ షేప్లో ఉంటుంది బేస్ అనేది కింద. ఈ బేస్ దేనికోసము మైక్రోస్కోప్ స్టాండర్డ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్మ్, హ్యాండిల్ చేయడానికి యూజ్ చేస్తాం కదా ఆర్మ్, అది సి షేప్లో ఉంటుంది. ఆ ఆర్మ్కే మొత్తం ఈ లెన్సెస్ అవన్నీ కూడా అటాచ్ అయి ఉంటాయి. నెక్స్ట్ స్టేజ్ ఉంటుంది కదా లెన్స్ కింద, ఆ స్టేజ్ పైననే మనం స్లైడ్ పెడతాం. ఆ స్లైడ్ని ఫిక్స్డ్గా ఉంచడానికి స్లైడ్ హోల్డర్స్ కానీ క్లిప్స్ కానీ ఉంటాయి. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ నాబ్స్, కోర్స్ అడ్జస్ట్మెంట్, ఫైన్ అడ్జస్ట్మెంట్ నాబ్. కోర్స్ అడ్జస్ట్మెంట్ నాబ్ అనేది పెద్దదిగా ఉంటుంది, దాన్ని తిప్పినప్పుడు ఆ ఆబ్జెక్టివ్ లెన్సెస్ అనేవి కిందికి పైకి మూవ్ అవుతాయి, అప్పుడు స్లైడ్ పైన ఉన్న ఇమేజ్ అనేది రఫ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ క్లియర్గా కనిపించడానికి మనం ఫైన్ అడ్జస్ట్మెంట్ నాబ్ని మూవ్ చేయాలన్నట్టు. నెక్స్ట్ బాడీ ట్యూబ్ ఇస్ ద హాలో సిలిండ్రికల్ ట్యూబ్, దానికి నోస్ పీస్ అనేది అటాచ్ అయి ఉంటుంది. రివాల్వింగ్ నోస్ పీస్, ఆ నోస్ పీస్ ఏంటిది మూవ్ చేసుకోవచ్చు అన్నట్టు, రొటేట్ చేయొచ్చు. దానివల్ల మనకి ఏ లెన్స్ కావాలో ఆ లెన్స్కి మనం మూవ్ చేయొచ్చు. ఆ ఆబ్జెక్టివ్ లెన్సెస్ అన్నీ కూడా దీనికి అటాచ్ అయి ఉంటాయి. ఆ రివాల్వింగ్ పీస్కి హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్లో లెన్సెస్ అనేవి ఫిట్ చేయబడి ఉంటాయి. ఆ లెన్స్ని మనం తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. అది రివాల్వింగ్ నోస్ పీస్. ఇట్ కన్సిస్ట్ ద ఆబ్జెక్టివ్ లెన్సెస్. ఇవి మెకానికల్ పార్ట్స్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటిది మ్యాగ్నిఫైయింగ్ పార్ట్స్ అంటే ఏంటిది, మనం చూడాలనుకున్న ఇమేజ్ ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా పెద్దదిగా కనిపించడానికి హెల్ప్ చేసే లెన్సెస్నే మనము మ్యాగ్నిఫైయింగ్ పార్ట్స్ అంటాం. ఆ మ్యాగ్నిఫైయింగ్ పార్ట్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి, ఐపీస్, ఆబ్జెక్టివ్ లెన్సెస్. ఐపీస్ని ఏమంటాం ఆక్యులార్ లెన్స్ అంటాం. ఐపీస్ ఆర్ ఆక్యులార్ లెన్స్. ఫస్ట్ది మైక్రోస్కోప్కి పైన ఉంటుంది కదా, దాన్ని ఐపీస్ ఆర్ ఆక్యులార్ లెన్స్ అంటాం. ఐపీస్ మనం ఐ పెట్టి దాన్ని అబ్జర్వ్ చేస్తాం కదా ఆ లెన్స్. అవేంటివి 5x ఉంటాయి, 10x, 15x డిఫరెంట్ మ్యాగ్నిఫికేషన్ పవర్ కలిగి ఉంటాయి. ఐపీస్ ఆర్ ఆక్యులార్ లెన్స్. నెక్స్ట్ సెకండ్ ఏంటిది ఆబ్జెక్టివ్ లెన్సెస్. ఈ ఆబ్జెక్టివ్ లెన్సెస్ ఎక్కడ ఉంటాయి రివాల్వింగ్ నోస్ పీస్కి అటాచ్ అయి ఉంటాయి. ఆబ్జెక్టివ్ లెన్సెస్ ఆర్ అటాచెస్ టు ద రివాల్వింగ్ నోస్ పీస్. ద ఆబ్జెక్టివ్ లెన్సెస్ ఆర్ 3 types. Low power objective lens, that is 10x. High power objective lens, that is 45x. Next oil immersion lens, that is 100x. 10x, 45x, 100x. In few microscope 40x is also present. 10x, 45x, 100x. 10x means low power objective lens, 45x means high power objective lens, 100x means ఆయిల్ ఇమర్షన్ లెన్స్. ఈ విధంగా 3 types లెన్సెస్ అనేవి నోస్ పీస్కి అటాచ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఈ లెన్సెస్ వల్ల మనకి అక్కడ స్లైడ్ పైన ఉన్న బ్యాక్టీరియా అనేది క్లియర్గా కనిపిస్తుంది అన్నట్టు. 10xలో సెట్ చేసుకున్నప్పుడు మనకి ఇమేజ్ కనిపిస్తుంది, 10 times పెద్దదిగా కనిపిస్తుంది. నెక్స్ట్ 45xలోకి మూవ్ చేసినప్పుడు 45 times పెద్దగా కనిపిస్తుంది. 100xనే ఏమంటాం ఆయిల్ ఇమర్షన్ లెన్స్ అంటాం. ఎందుకు అంటే మనం స్లైడ్ పైన ఆయిల్ సిడార్ వుడ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాం, స్మియర్ పైన వేస్తాం అన్నట్టు. వేసినప్పుడు బ్యాక్టీరియా అనేది క్లారిటీగా కనిపిస్తుంది. అప్పుడు ఆ లెన్స్ ఈ 100x లెన్స్ ఉంది కదా అది మొత్తం స్లైడ్కి అటాచ్ అవుతుంది, అందుకని దాన్ని ఆయిల్ ఇమర్షన్ లెన్స్ అని అంటాం. ఆయిల్ ఇమర్షన్ లెన్స్ మీన్స్ the lens is attaches to the slide consists the oil for clear observation of the microorganisms. These are the 3 types of objective lenses. Magnifying means enlargement of the object, అంటే ఎన్నో రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తుంది. చిన్నగా ఉన్నదాన్ని 10 రెట్లు 45 రెట్లు 100 రెట్లు పెద్దదిగా చేసి చూపించడాన్ని మనం ఏమంటాం మ్యాగ్నిఫికేషన్ అంటాం. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఏంటిది ఇల్యూమినేటింగ్ పార్ట్స్ అంటే ఏమేమి ఉంటాయి కండెన్సర్, ఐరిస్ డయాఫ్రమ్, మిర్రర్ ఆర్ ఎలక్ట్రిక్ బల్బ్.
ఇల్యూమినేటింగ్ పార్ట్స్ అంటే లైట్, ఇక్కడ లైట్ రేస్ అనేవి ఎలా పాస్ అవుతాయి అనేది. ఎక్కడి నుంచి లైట్ సోర్స్ వచ్చి మిర్రర్. లైట్ సోర్స్ ఏంటిది? మిర్రర్ లేదా ఎలక్ట్రిక్ బల్బ్. కొన్ని మైక్రోస్కోప్లలో ఏముంటుంది? బల్బ్ కూడా యూజ్ చేస్తారు. మిర్రర్ ఆర్ ఎలక్ట్రిక్ బల్బ్ యాజ్ ఏ లైట్ సోర్స్. అప్పుడు లైట్ రేసెస్ అనేది పాస్ అవుతాయి. ఆ లైట్ రేస్ని కండెన్స్ చేసేది, గ్యాదర్ చేసి స్లైడ్ పైకి పాస్ చేసేది కండెన్సర్. మిర్రర్ నుంచి వచ్చిన లైట్ రేస్ అనేవి వాటిని స్లైడ్ పైకి పాస్ చేసేది కండెన్సర్. నెక్స్ట్ అందులో ఉండే ఐరిస్ డయాఫ్రమ్ ఏం చేస్తుంది అంటే రిక్వైర్డ్ లైట్స్ని దాని పైకి పాస్ చేస్తుంది. ఎంతైతే అవసరమో లైట్ అనేది అంతవరకు పాస్ చేస్తుంది. అది ఐరిస్ డయాఫ్రమ్. కండెన్సర్, ఐరిస్ డయాఫ్రమ్, మిర్రర్ ఆర్ ద ఇల్యూమినేటింగ్ పార్ట్స్. మిర్రర్ నుంచి వచ్చిన లైట్ రేస్ అనేది డయాఫ్రమ్, కండెన్సర్ ఆబ్జెక్ట్ పైకి పాస్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ లైట్ సోర్స్ వచ్చి మిర్రర్. కొన్నిట్లలో బల్బ్ కూడా అటాచ్ అయి ఉంటుంది. ఎలక్ట్రిక్ బల్బ్ అనేది లైట్ సోర్స్గా యాక్ట్ చేస్తుంది. అప్పుడు ఆ లైట్ సోర్స్ వచ్చిన లైట్ రేస్ అన్నిటిని గ్యాదర్ చేసి స్లైడ్ పైకి పంపించేది కండెన్సర్. నెక్స్ట్ ఆ కండెన్సర్ని అప్ డౌన్ చేయడానికి కూడా మనకు కండెన్సర్ అడ్జస్టింగ్ నాబ్ కూడా ఉంటుంది అన్నట్టు. కండెన్సర్ అడ్జస్ట్మెంట్ నాబ్ ఈజ్ ఆల్సో ప్రజెంట్. These are the parts of compound microscope. The microscope is mainly useful for the observation of the microorganisms and the minute cells. And these microscopes having the different magnification capacities based on the type of microscope. Microscope యొక్క రకాన్ని బట్టి magnification అనేది వేరువేరుగా ఉండొచ్చు. అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ని అబ్జర్వ్ చేస్తాం. ఎందుకు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ మన కంటికి కనిపించవు. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క స్ట్రక్చర్, నిర్మాణము, షేప్, ఆకారం ఏ విధంగా ఉందని కూడా తెలుసుకోవచ్చు. మరి ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్ యొక్క మెయిన్ ప్రిన్సిపుల్ ఏంటిది అంటే డార్క్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అపియర్స్ అగైనెస్ట్ బ్రైట్ బ్యాక్గ్రౌండ్. అంటే బ్యాక్గ్రౌండ్ మనం చూస్తున్నప్పుడు స్లైడ్ చుట్టూ బ్రైట్గా కనిపిస్తుంది, చూడాలనుకున్న సూక్ష్మజీవి కలర్ఫుల్గా కనిపిస్తుంది, డార్క్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. పార్ట్స్ ఆఫ్ కాంపౌండ్ మైక్రోస్కోప్ కన్సిస్ట్ 3: మెకానికల్, మ్యాగ్నిఫైయింగ్, ఇల్యూమినేటింగ్. This is about the compound microscope parts. Okay. ఇందులో నుంచి మీకు ఈ లాంగ్ క్వశ్చన్ వస్తుంది. కాంపౌండ్ మైక్రోస్కోప్ యొక్క స్ట్రక్చర్ అండ్ పార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని లాంగ్ క్వశ్చన్ వస్తుంది. 6 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అప్పుడు మీకు డయాగ్రామ్ అనేది, మైక్రోస్కోప్ డయాగ్రామ్ అనేది వేస్తే వేయండి, లేకపోతే ఈ పార్ట్స్ గురించి రాసినా సరిపోతుంది, రఫ్ డయాగ్రామ్ వేసి. ఇవి పార్ట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏది ఏ షేప్లో ఉంటుంది, దేనికి ఏది అటాచ్ అయ్యి ఉంటుంది, యూజెస్ ఏంటిది అనేది టోటల్గా రాయాలి. నెక్స్ట్ దీని నుంచి మనకి డిఫరెంట్ షార్ట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. అంటే 2 మార్క్స్. లాంగ్ క్వశ్చన్ వచ్చి 6 మార్క్స్ ఉంటుంది, షార్ట్ క్వశ్చన్ వచ్చి 2 మార్క్స్ ఉంటుంది. ఆ 2 మార్క్స్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అంటే లెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఈ 2 లెన్సెస్ గురించి రాయాలి. లెన్స్ సిస్టమ్ అంటారు. అంటే 2 టైప్స్ లెన్సెస్ అనేవి ఉంటాయి. ఆక్యులార్ లెన్స్, ఆబ్జెక్టివ్ లెన్సెస్ అనేవి కలిగి ఉంటాయి. నెక్స్ట్ మైక్రోస్కోప్ యొక్క ఉపయోగం ఏంటి అని కూడా అడుగుతారు. ఆ విధంగా షార్ట్ ఆన్సర్స్, నెక్స్ట్ ఇవన్నీ కలిపి లాంగ్ క్వశ్చన్ వస్తుంది. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో చూసినప్పుడు చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఓకే.